వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. అమరావతి రాజధాని ఫస్ట్ ఫేజ్లో 29 గ్రామాల్లో ప్రభుత్వం 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసింది. అయితే ల్యాండ్ పూలింగు ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీకి కొంతమంది రైతులు అంగీకరించలేదు. ఇప్పటికీ కూడా అమరావతి రాజధానిలో 2,200 ఎకరాలు ఇంకా భూమిని తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఈ N1 నుంచి N16, E1 నుంచి E15 రోడ్లు వేసే వాటిల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో స్ట్రెచెస్ ఆగిపోయింది. చివరికి సీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ఈ భూసేకరణ పూర్తి కాక మెలికలు తిరిగి ఏదో ఒక విధంగా ఓల్డ్ ముంబై హైవేని కలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా 5 ఎకరాలు సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం సేకరించాల్సి ఉంది. తాజాగా 9 గ్రామాల్లో 383 ఎకరాలు భూ సేకరణ చేసేందుకు, ల్యాండ్ పూలింగ్ కాదు, భూ సేకరణ, ఎవరైతే ప్రభుత్వానికి భూమి అప్పగించలేదో వారి నుంచి భూమిని ప్రభుత్వం ప్రజా అవసరాల కోసం తీసుకునేందుకు గుంటూరు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక రైతులు ఏదైనా ఉంటే హైకోర్టులో తెలుసుకోవడం తప్ప చేయగలిగింది ఏం లేదు. ప్రస్తుతం ప్యాకేజీకి ఇష్టం లేని రైతులు ఇంకా భూమి ఇవ్వడానికి ముందుకు రాలేదు. వారు ఇంకా ఎక్కువ ప్యాకేజీ కనుక ఎక్స్పెక్టేషన్స్ ఉంటే హైకోర్టులో వేసుకొని ఆ కేసును 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు నడిపించుకోవాల్సి ఉంటుంది. రైతులు ఎప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీకి అంగీకరించి ముందుకు వస్తే వివాదం త్వరగా ముగిసిపోతుంది. ఇక హైకోర్టులో వేసుకొని కేసులు పొడిగించుకుంటే హైకోర్టులో తీర్పులు ఎప్పటికి వస్తాయో ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే న్యాయ వ్యవస్థను వారికి కూడా సిబ్బంది తక్కువ, కేసులు కోట్లాది కేసులు పెండింగ్లో ఉన్నాయి. అందువల్ల 15 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు కూడా ఒక కేసు తెగే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో రైతు సోదరులు ఒకసారి ఆలోచించుకొని అమరావతి రాజధానికి ల్యాండ్ పూలింగ్ విధానంలో భూములు ఇస్తే వారికి కూడా ఇమ్మీడియట్గా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఇక రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్లో కూడా తార్ రోడ్లు వేయడం ప్రారంభించారు. రాబోయే కొద్ది రోజుల్లోనే అమరావతి రాజధాని రైతులందరికీ కూడా మౌలిక సదుపాయాలు, రోడ్డు, కరెంటు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలన్నీ కల్పించి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఆల్రెడీ ఇప్పటికే రిజిస్ట్రేషన్లు అయితే అయిపోయినాయి. మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించి వారి యొక్క రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్కి మరింత డిప్రిషియేషన్ తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. అమరావతి రాజధానిలో జరుగుతున్న పనులపై మీ అభిప్రాయాలను కూడా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.